నరేంద్ర మోడీ వచ్చాక కార్పొరేట్ కంపెనీల విషయంలో గొడవ నడుస్తుంది కానీ చాలా ప్లాన్డ్గా తీసుకుని వచ్చాడు ఆయన. ఇంతవరకు ఆయుధ ఫ్యాక్టరీలన్నీ కార్పొరేట్ కంపెనీలు, విదేశీ కార్పొరేట్ కంపెనీలు నడుపుతాయి. వాళ్ళ దగ్గర మనం కొనుక్కునే వాళ్ళు లాభపడతారు, ఆ దేశాలు లాభపడతాయి. మన దేశంలో కార్పొరేట్ కంపెనీలు ఆయుధ వ్యాపారాల వైపు ప్రోత్సహించాడు. మహీంద్రా ఇప్పుడు తయారు చేస్తుంది, టాటా, ఇది మన రిలయన్స్, అందరూ కూడా బడా కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడు రకంగా చెప్పాలంటే వాళ్ళ వ్యాపారాలు పెరిగిపోయినాయి. కొత్త వ్యాపారంలోకి రంగంలోకి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు అట్లాగే టాటా వాళ్ళు తాజాగా ఎలక్సీ అనేటటువంటి ఒక తయారీ కోసం, టాటా ఎలక్సీ తయారీ కోసం హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నారు. ఫుల్ స్కేల్ క్యాట్స్ వారియర్ డిమాన్స్ట్రేటర్ ఇది 14 వారాల్లో తయారు కాబోతుందట. 2026 నాటికి అందుబాటులోకి వస్తుందట. ఇది ప్రధానంగా యుద్ధ వాతావరణంలో ఏదైతే వేగంగా ప్రయాణించడంతో పాటుగా శత్రు రాడార్లకి అందనటువంటి ఒక కీలకమైనటువంటి వెపన్ అట. తాజాగా దీనికి సంబంధించినటువంటి డిజైనింగ్ పూర్తయింది. డిఆర్డిఓ పరిశోధన ద్వారా ఇచ్చినటువంటి దాన్ని ఫ్యూయల్ సిస్టమ్ కావచ్చు, ల్యాండింగ్ గేర్ కావచ్చు, ఎయిర్ ఫ్రేమ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రత్యేక డిజైన్తో తయారు చేయబడిందని చెప్తున్నారు. రన్నింగ్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది.